సీఎం మరి టీడీపీ అరే మాకు అపాయింట్మెంట్ అయ్యాడబ్బా మా సీఎం మా ఏఐసిసిలో ఉండేదే తెలంగాణ నుంచి నలుగురం మాకు ఎవరికి అపాయింట్మెంట్ అయ్యాడు సెక్రటరియట్ గేటే లేపరు ఏదైనా ఇట్లా అన్యాయం అవుతుంది పార్టీ అని చెప్దామంటే ఆయన అసలు రానియాడు ఆయన కాడికి నేనేం పోవాలి ఇప్పుడు నేను గట్టిగా అడుగుతుంటా ఎవడు బయటకు వచ్చి అడుగుతలేడు కాంగ్రెస్ కార్యకర్త అందరి లోపల బాధలు ఉన్నాయి నేను ఒక్కరినే అడుగుతున్నా నేను హాస్పిటల్ పడితే నా కొడుకు రాలే ఓకే అదే ప్రాంతీయ పార్టీలు అయితే జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పోయి మందలిస్తాడు ఇవాళ నేను వుడ్లాండ్ హాస్పిటల్ వుడ్లాండ్లో మా సురేష్ సార్ అని ఉంటాడు గౌడ్ సాబ్ ఆయన హాస్పిటల్లో పడితే నేను ఆ ట్రీట్మెంట్ 15 రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే నా కొడుకు కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 రూపాయలు పెట్టలేదు రూపాయి డోలో 650 కూడా ఇవ్వలేదు ఓకేనా నా పైసలు పెట్టుకున్నా నా కార్యకర్తలు అంబర్పేట నియోజకవర్గం పాదాలు ప్రజల కాలు మొక్కిన తక్కువ వాళ్ళందరూ వచ్చి అసలు హాస్పిటల్లో 10 రోజులు జాతర అయిపోయింది ఆడ ఓకే ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వచ్చారు కానీ కనీసం ఇన్నేళ్ళు తిరిగిన పార్టీ సన్నాసి రాలే ముండా కొడుకు రాలే నా ఉప్పలు పోతే వినోద్ ముద్రాజ్ బిడ్డ మళ్ళీ ఇటు పోతే తార్నాక పోతే శేఖరు ఇటు పోతే ప్రభాకర్ బంజారాయిల్స్ పోతే ఖైరతాబాద్ పోతే కృష్ణ ఎస్సీ బిడ్డ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలు ఉన్నారు కదా వీళ్ళందరూ మోసపోయారు కదా మరి మోసపోయినప్పుడు కూడా అదే పార్టీని ఎందుకు మీరు పట్టుకొని ఉండడం ఇప్పుడు అమ్మ చెంప మీద కొట్టిందని అలిగిపోతామా ఏదో సాయంత్రం వరకు ఏదో ఒక రోజు ఏర్పడాల్సిందే కదా అమ్మకాంచి కూడా ఏర్పడాలి ఆ టైం వస్తే తప్పదని చెప్తున్నా దానికి కూడా నేను ఆ టైం వస్తే ఏర్పడే టైం వస్తే తప్పదు భాగం అయితే వంచుకుంటాం భాగం మంచి అయినప్పుడు తిరగబడతాం తిరగబడ్డప్పుడు ఇవ్వకుంటే తంతం ఇక లాస్ట్కి అయితే అదే అవుతుంది అసలు కాంగ్రెస్ మధ్యలో సైకిల్ కాంగ్రెస్ ఎంత దూరం వస్తుందో రమ్మను మా పార్టీకి మధ్యలో వచ్చిన కొడుకులు ఎంపీ ఎలక్షన్లో వచ్చిన కొడుకులు పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఓడగొట్టాలనుకున్న కొడుకులు ఈ కొడుకులంతా ఏ నుంచి వచ్చిర్రు ఎందుకు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలు ఉండి మమ్మల్ని ఏదన్నారు వీళ్ళకి వచ్చి మా వాళ్ళని ఏదంటారు ఎందుకు జీవన్ రెడ్డి సార్ శిశువుని వేయలేదా చంపేసారు కదా అది ఎంత పెద్ద ఇష్యూ అయింది జీవన్ రెడ్డి ఎందుకు మనస్పార్థంతో ఉన్నాడు ఇవాళ రేపు వెళ్ళిండి ఇంకా 4 పోతురు చైర్మన్లు పోతురు ఒక 5 మంది ఎమ్మెల్యేలు తయారున్నారు వేరే పార్టీకి పోయే పరిస్థితులు ఉన్నాయి క్యాడర్ వెళ్ళిపోతుంది అంటే పిసిసి మీద కూడా ఆరోపణలు వస్తాయి బీసీ కదా వస్తాయి మైనార్టీ కదా రెడ్డి లాంటి వ్యక్తులు అయితే రావు వాళ్ళు అమరా బూతులు తిట్టని పార్టీని వాళ్ళని సస్పెండ్ చేయరు కేవలం ఎస్సీ బీసీ ఎస్టీలని మైనార్టీ రేవంత్ అన్న పీసీసీకి ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఎన్ని కార్పొరేటర్లు గెలిపించిండు .1 రాష్ట్రంలో జెడ్పీటీసీలు ఎన్ని గెలిపించిండు ఎంపీటీసీలు ఎన్ని గెలిపించిండు వార్డు నెంబర్లు ఎన్ని గెలిపించిండు మున్సిపల్ చైర్మన్లు ఆయన పవర్ఫుల్ ఓడే కదా అన్నాడు పోనీ నువ్వు ప్రభుత్వం వచ్చినాక నీ సొంతం సీఎం కాన్స్టిట్యున్సీ ఏది మల్కాజ్గిరి మరి ఎవరు గెలిచిరాడా బీజేపీ ఎవరైనా ఈటల రాజేందర్ గెలిచిండు మరి సీఎం స్థానం ఓడిపోతుందా చరిత్రలో పోనీ నీ సొంతం జిల్లా కొడంగల్ పార్లమెంట్లో ఉన్నట్టు కొడంగల్లో మహబూబ్నగర్ పార్లమెంట్లోనే ఉంది కదా మరి డీకేఆర్న గెలిచింది వంశచందర్ రెడ్డి అంత పెద్ద లీడర్ ఓడిపోయిండు నీ పార్టీ ప్రభుత్వం రాగానే మాది ఎమ్మెల్సీ ఏది గెలిచింది ఏది మన మహబూబ్నగర్ టీఆర్ఎస్ గెలిచింది కదా మరి ఆయన అంత పవర్ఫుల్ ఉన్న ఆయన అయితే హుజూర్నగర్ ఎలక్షన్లో మన హుజురాబాద్ ఇక్కడ ఈటల రాజేందర్ అన్న కూడా మా కాంగ్రెస్ నిలబడితే 3000 ఓట్లు పడ్డాయి మరి నువ్వు ఇప్పుడు ఎన్ని కార్పొరేటర్లు గెలిపియలే ఏం గెలిపియలే నువ్వు పవర్ఫుల్ మ్యాన్ అవుతుంది మరి అదే మా మహేష్ అన్న పీసీసీ అయినాక జూబ్లీస్లో ఎంత మెజార్టీ వచ్చింది 30,000 వచ్చింది 25 నుంచి 30,000 వచ్చింది అవునా మరి అదే కంట్రోల్మెంట్ గణేష్ అన్నకి ఎంత మెజార్టీ వచ్చింది చూసినాం కదా మనం మరి వీళ్ళ ఎవరు గొప్పోళ్ళు మహేష్ అనే గొప్పోడు కదా అది బాధ ఏఐసిసిలు ఉన్నా నేను చెప్పింది అనుకో రేవంత్ రెడ్డి పక్కపాటి నుంచి వచ్చిండి ఇష్టం లేక చెప్తుండేమో అంటారు కార్యకర్తలు ఇప్పుడు గాంధీ భవన్ లో లొల్లి పెడుతున్నారు నిన్న మొన్న వీడియోలు పోయినాయి నేను ఎందుకు చెప్పాలి ఒకళ్ళ మీద చాడీలు వాళ్ళ బాధలు తెలుసుకున్నప్పుడు చెప్తారు నేను ఏమంటున్నా అంటే నేను చెప్పే స్థాయిలో చెప్తా ఇంకో 4 పోయి చెప్పారు అనుకో అప్పుడు టేకప్ చేస్తారు బీజేపీకి అనుకూలంగా ఉన్నది నేనైతే లేను అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అయితే లేదు ఉన్నోడవడని ఉంటే లుచ్చా మాకు తెలియదు ఓకేనా రాష్ట్ర సీఎం బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు అనుకో అలా పోతే సీఎంగా ఇచ్చేది నరేంద్ర మోడీ పదవి అయితే ఇయ్యాడు కదా సామాన్యుడు అనుకో గంటలు తీసుకొని లోపల వేసి పడతారు కేంద్ర మంత్రి కొడుకు కదా 10 రోజులు లేట్ అవుతుంది బరాబర్ అవుతుంది ఇప్పుడు సూర్య పాట రాసిండు కదా ఉన్నోనికి చుట్టమాయ లేనోనికి చట్టమాయ అది వాస్తవమే కదా నువ్వు పోతే ఏసీఐ లేస్తాడా ఏసీబీ లేస్తాడా ఎస్ఐ స్పందిస్తాడా అదే మంత్రి ఫోన్ చేయమని మాట కూడా రాదుగా ఓకేనా అది ఉన్న వాస్తవమే కదా వాళ్ళ గురువు రేవంత్ అన్న గురువుది ఆయన పెట్టుకుండు
ఓకే మా గురువుది మా పార్టీ వాళ్ళకి పెట్టరు ఉమ్. గంతే వాళ్ళకి ఇష్టం లేదు. అంటే అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ ముఖేష్ గౌడ్ అన్నది పెట్టాలంటున్నాం, పెడతలేడు. రాజిరెడ్డి అన్నది ఉప్పల్ ఫ్లైఓవర్ పేరు పెడుతుండు, రెడ్డిలు కాబట్టి పెట్టుకుంటుండు ఆయన. ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టాలని అన్నాం, జయపాల్ రెడ్డి సుష్మా స్వరాజ్ అన్నాం. జయపాల్ రెడ్డిది సార్ది పెట్టిరు, జడ్చర్ల ఫ్లైఓవర్ ప్లేయర్ ఏదో పెట్టినట్టురు. ఇలా సుష్మా స్వరాజ్ మేడంది పెట్టాలి, ఆమెది కూడా తెలంగాణ కోసం మన బిల్లు కొట్లాడింది. ముఖేష్ గౌడ్ అన్న ముఖేష్ అన్నది పెట్టాలి, ముఖేష్ అన్నది బరాబరి పెట్టాలని ఆయనే చెప్పింది కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఎన్టీఆర్ విగ్రహం అనేది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముందయ్యా లేకపోతే ఏమంటారు సీఎం ఎలక్షన్లు కాంగ్రెస్ ముందైనయా? దీన్ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుంటే మీ సీనియర్ గా మీరు ఎందుకు? ఇప్పుడు నేను రేపు వేరే పార్టీ పెట్టుకున్నాను అనుకో, మాకు మహేంద్ర గాంధీ అంటే ఇష్టం, మా సోనియా గాంధీ అంటే ఇష్టం, అలా విగ్రహాలు పెట్టుకుంటా నేను కూడా, ప్రేమ ఉంటది కాబట్టి. ఇప్పుడు రామారావు అంటే రేవంత్ అన్నకి ఇష్టం, పెట్టుకున్నాడు ఆయన విగ్రహాలు కదా.